అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ మాట్లాడినట్టుగా వచ్చిన ఒక వార్త బాగా తెలంగాణ ప్రజలను, తర్వాత ఆయన అభిమానులను, బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ వాళ్ళని అందరినీ అస అసంతృప్తికి గురి చేసింది. కేసీఆర్ మంచి మంచి మీటింగ్లు పెట్టిన రోజు, బహిరంగ సభలు పెట్టిన రోజు, కేసీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిన రోజు కూడా పేపర్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. కానీ మొన్న నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి పోయి పరామర్శించిన తర్వాత ఆ పరామర్శ రోజు ఆయన అన్నట్టుగా ఒక మాట రాసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది కన్ఫర్మ్ చేసిండ్రు, వాళ్ళ సోషల్ మీడియా కూడా పెడతానే ఉన్నారు ఆల్రెడీ పోస్టులు. అన్ని మాటలు ఏబిఎన్ పేపర్ రాధాకృష్ణ అంటారు కదా, వాళ్ళు రాధాకృష్ణ పేపర్ రాసిండ్రు. ఇది కరెక్టేనా, ఇది రాయచ్చా, ఇట్లా ఒక ఒక అన్నని మాటను ఇంత దారుణంగా రాయచ్చా అనేది ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇక్కడ రాసిండ్రు, నా పాడే మోస్తాడు అనుకున్నా, పెద్ది సుదర్శన్ రెడ్డి కోల్పోవడం దురదృష్టకరం, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం, కేసీఆర్ సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ, బీఆర్ఎస్ తరఫున 2,25,00,000 సాయం అని చెప్తారు. నా పాడే మోస్తాడనుకున్నా అని కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రజ్యోతి పేపరు రాసేసింది. వేరే ఏ పేపర్లో రాలేదు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ అన్ని ఉంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్ అయ్యేది. ఆంధ్రజ్యోతి పేపరు కేసీఆర్ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిన రోజు కూడా ఆ రేంజ్లో రాయని వార్తను రాసిరంటేనే అనుమానాలు వస్తాయి. పొన్నులతో మాట్లాడితే కూడా ఆ మాట ఎందుకంటాడు ఆయన ఎందుకంటాడు? ఆయనకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఈయన పాడే మొయ్యాలని ఎందుకు అనుకుంటాడు? సుదర్శన్ రెడ్డి ఉద్యమ సహచాడు, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది, ఆయన వాల్యూ ఆయనకు ఉంటుంది. ఆయన బలగం కూడా పెద్దదే కదా, కొడుకులు, మేనల్లుళ్ళు, కేసీఆర్ చుట్టాలు వాళ్ళు చాలామంది ఉన్నారు, అనజెల్లెళ్ళు, అక్కజెల్లెళ్ళు, ఆయన బలగం కూడా చాలా పెద్దది. కానీ అసలు ఆ మాట ఎందుకు అనుకుంటారు? కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి అండ్ కో, రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన కో, ఆంధ్రజ్యోతి కంప్లీట్గా అది అయిపోయింది. కంప్లీట్గా అటు పచ్చ పేపరు, ఇటు కచ్చా పేపర్ అట్లా అయిపోయింది. లేకపోతే అన్నను మాటను అని జొప్పించి రాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంది, సాగు కోరుకుంటుందా? ఏబిఎన్ రాధాకృష్ణనో ఆంధ్రజ్యోతియో కేసీఆర్ చచ్చిపోవాలని కోరుకుంటుందా? నా పాడే మోస్తాడు అనుకున్నా అన్నను మాటను సరే, ఆ కేసీఆర్కు భావోద్వేగం ఉంటుంది, ఉద్యమ సహచరునిగా, ఆయన సన్నిహితుడుగా, ఆ భావోద్వేగంతో ఆయన అన్నను మాటను కూడా అన్నట్టుగా ఎందుకు రాస్తారు? ఆ భావోద్వేగాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. అంతకుముందు కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా, అంతకుముందు కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితోన, తీవ్రమైన అసహనంతోన కేసీఆర్ చావు కోరుకున్నాడు. అంటే కేసీఆర్ చావు చస్తే తప్ప మేము బతకలేమనుకుంటున్నారా? టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్, కచ్చా బ్యాచ్, రేవంత్ రెడ్డి బ్యాచ్ అంటే కచ్చా బ్యాచ్, గుర్తుపెట్టుకోండి. అది పచ్చ బ్యాచ్, ఇది కచ్చా బ్యాచ్, ఇదంతా ఒకటే. ఇవన్నీ పచ్చలు కచ్చలన్నీ ఒకటే. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అంత సీనియర్ జర్నలిస్ట్ నడిపే పేపరు, మరి ఒకవేళ అది అనుకోకుండా రాసిన అనుకుందాం, ఆంధ్రజ్యోతిలో అన్ని రాధాకృష్ణ చూస్తాడా, ఎవరో రిపోర్టరో ఎవరో డెస్క్ అయినో రాసిండేమో అనుకుందాం ఒక మాట. వాళ్ళు అట్లా అనుకుంటే పేపర్లలో ఏదైనా తప్పు వస్తే, పేపర్లలో ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు మరుసటి రోజు ఒక రిజైండర్ వస్తుంది పేపర్లలో. అంటే మేము ఆ వార్తను కొద్దిగా తప్పుగా ప్రచురించడం, లేకపోతే ఆ వార్తను అట్లా రాసేది లేకుండే. అన్ని పేపర్లు రాస్తాయి, రిజైండర్ అన్ని పేపర్లు ఇస్తాయి. కానీ కనీసం ఈరోజు పేపర్ చూసినాను, మళ్ళీ దానికి ఏమన్నా కరెక్షన్ ఇస్తుందేమో ఆంధ్రజ్యోతి పేపర్ అని ఇవ్వలేదు అంటే అది బల్పని అర్థం. అది ఇంకా రాధాకృష్ణకి అంటగట్టాల్సిందే. ఉన్న రిపోర్టర్కో వీళ్ళకో అంటగట్టాల్సిన అవసరం లేదు. ఆ వార్తతో హట్ అయినప్పుడు, ఆ వార్తతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు హట్ అయినరు, వాళ్ళ లీడర్లు హట్ అయినరు. ఆంధ్రజ్యోతి పేపర్ ఇట్లా రాయడం ఏంది, అన్నని మాటలు అన్నట్టుగా ఆ వార్త ఎట్లా ఉందంటే చావు కోరుకునే పద్ధతిలో ఉంది. అంటే ఆంధ్రజ్యోతి పేపర్ కేసీఆర్ చావు కోరుకుంటున్నట్టుగా ఉంది ఆ వార్త. నిజంగానే ఒకవేళ కేసీఆర్ అన్నీ ఉంటే కూడా ఆ వార్త రాయొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే చాలా మాటలు మాట్లాడుతుంటాడు, కేసీఆర్ మీదే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఎవరి మీద మాట్లాడతాడు? ఆయన ఏమన్నా పొద్దుగా లేచి మంత్రాలు జపిస్తాడా? కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద తిడుతుంటాడు. ఆయన తిట్లు ఏ పేపర్లో రిపోర్ట్ కాకూడదు కూడా. ఆ తిట్లు చదివితే ఆ తిట్లు వాళ్ళు రాయకపోవడానికి వేరే కారణం ఉంది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టిన తిట్లు ఆ పేపర్లో రావు. ఎందుకు రావంటే అవన్నీ జనాలకు తెలుస్తుందేమో, అందరికి తెలుస్తుందేమో, ఒక పెద్ద ప్రూఫ్ ఉంటుంది. పేపర్ అంటే అంతా దాపెట్టుకోవచ్చు కదా, ఈ వీడియోలు మిస్ కావచ్చు, ఏమైనా మిస్ కావచ్చు, కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఆయనకు నెగిటివ్ అవుతాయి, రేవంత్ రెడ్డికి నెగిటివ్ అవుతాయి, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకొస్తాయని రాయరు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ అన్నని విషయాన్ని తానేదో అన్నట్లుగా,
తన చావు కోరుకుంటున్నట్లుగా ఆ రోజు ఇచ్చిండు కదా. ఏ రోజు జగిత్యాల జీవన్ రెడ్డి చేరుతున్న రోజేమో నేను చావని బిడ్డ మీ సంగతి చెప్తా అన్నాడు కేసీఆర్. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? పేపర్లు కొద్దిగా వాల్యూ కూడా ఉంచుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఏం లేవు పేపర్లు. మీడియా మొత్తం రాజకీయాలకు వెళ్ళిపోయింది. రాజకీయాలే పేపర్లు, పేపర్లే రాజకీయాలు, పార్టీకి ఒక పేపర్లకు. కానీ అవతల మీద విషంగక్కుడు మాత్రం అది కరెక్ట్గా లేదు. ఆయన ఆంధ్రజ్యోతి అని పేపర్ పెట్టుకొని తెలంగాణలో పెట్టుకున్నా కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా ఏమనలేదు. అదే రాధాకృష్ణ ఇదే ఆంధ్రజ్యోతి అని పేపర్ పెట్టుకొని పోయి కర్ణాటకలో తమిళనాడులో పెట్టుకోమని చూద్దాం. పక్కలు చెడితే ఆడ పెడితే తమిళనాడులో వస్తే తమిళ జ్యోతి అని పెట్టు, కానీ ఆంధ్రజ్యోతి ఇక్కడ ఎందుకు పెట్టినామని చెప్పేసి ఒక రోజులు పీకి పంపించేస్తారు ఆంధ్రకు. తెలంగాణకు కాదు, ఆంధ్రకే. కర్ణాటక కూడా ఆడ కూడా భాషాభిమానం ఎక్కువ. కర్ణాటక పోతే కూడా సేమ్ అదే ఎపిసోడ్ ఉంటుంది. కానీ తెలంగాణలో ఇంకా సహనంతోన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నా తెలంగాణ వచ్చిందనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. ఒక సింపుల్ చెప్పాలంటే రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ, పచ్చ బ్యాచ్కు కచ్చా బ్యాచ్కు వీళ్ళిద్దరికీ తెలంగాణ వచ్చింది అని దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు గుర్తిస్తలేరు. గుర్తిస్తే ఆంధ్రజ్యోతి తెలంగాణ జ్యోతి ఎప్పుడో అయిపోయేది. ఆంధ్రజ్యోతికి ఎందుకుంటుంది చెప్పండి? అట్లా ఉంటుందా? ఇదేదో గోదాం కాదు కదా. గోదాంకి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా ఎవరికి సంబంధం లేదు. కానీ ఒక పబ్లికేషన్, ఒక మీడియా, ఒక పేపర్ ఆంధ్రజ్యోతి అని పేపర్ తెలంగాణలో ఎందుకు ఉండాలి? దానికి ఏమైనా సమాధానం చెప్పగలడు ఆయన? మిగతా వాళ్ళు అందరూ మార్చుకోలేదా? తెలంగాణ ఇదేంది మన తెలంగాణ, నవ తెలంగాణ ఆ పేపర్లు విడిపోలేదా? అన్నీ మారిపోయినాయి కదా. ఈటీవీ విడిపోలేదా? ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అయింది, ఈటీవీ తెలంగాణ అయింది. ఈనాడు అనే పేపర్ అది దేనికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు పేపర్ మార్చుకోలేదు. మరి వీళ్ళు మాత్రం ఎందుకు చాలామంది అవుతున్నారు? తెలంగాణ ప్రజలకు విరక్తి కలిగిస్తున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది అంత ఈజీగా ఉండదు. ఇది ప్రతి దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవన్నీ ఒకరోజు వస్తాయి, ఒకరోజు పండు అవుతాయి. ఇప్పుడు కాయలు కడుతున్నాయి మొత్తం, ఒకరోజు పండు అవుతుంది. ఆ రోజు పండు కలుగుతుంది. ఎవరి వాళ్ళ వాళ్ళది. తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజల చెడు కోరుకోవడం, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ను ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ లెజెండ్ అనుకుంటారు కదా. తెలంగాణ తెచ్చినోడు అట్లాంటి వ్యక్తి సాగు కోరుకుంటున్న మనిషి పేపర్ ఇక్కడ ఉండాలనా? అట్లాంటి పేపర్ తెలంగాణ ఉండాలనా అని ఒక క్వశ్చన్ రేజ్ అయితే తెలంగాణ సమాజంలో ఏమవుతారో అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఏంది ఇట్లా పచ్చజ్యోతి ఇట్లా రాసింది, రాధాకృష్ణ ఇట్లా రాసిండు, రాధాకృష్ణకు తద్దినం పెడతాం, రాధాకృష్ణకు రిప్పు అని వాళ్ళేదో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. కానీ తెలంగాణ ప్రజలు ఆ వార్త చదివిన వాళ్ళందరూ కూడా ఏం రోగం వచ్చి ఇట్లా రాసిన వార్త, ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఆ మాట అని ఉంటే కూడా మీడియా ఆ భాషతో రాయొచ్చా? ఒక మనిషి చావు కోరుతూ రాయొచ్చా? ఒక వార్తను అట్లా రాయొచ్చా? వార్తను వార్తగా రాయకుండా వాళ్ళ ఉద్దేశాన్ని దాన్ని కలగలిపి ఎందుకు రాసిండ్రు? ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రతిసారి ఆంధ్రజ్యోతి కేసీఆర్ విషయంలో ఒక యాంగిల్ తీసుకొని రాస్తుంది. వాళ్ళు కేసీఆర్ ఉంటే మేము ఉండలేము, కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని ఉంచడేమో అన్న భయంతోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక భయం ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఒక ప్రత్యర్థి, రాజకీయ పార్టీ కాబట్టి ఆయనకుంటే ఉండొచ్చు, ప్రత్యర్థి గెలవకూడదని ఉంటుంది. కానీ ప్రత్యర్థి సాగు కూడా కోరుకోవద్దు రేవంత్ రెడ్డి. ఆయన మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, కొట్లాడాలని ఉండాలి. కానీ ఆయన చావాలి, ఈయన చావాలి, నేను మాత్రమే ఉండాలంటే అది ప్రకృతి విరుద్ధం అవుతుంది. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకునిగా కోరుకోవడమే తప్పు. అట్లాంటిది ఒక మీడియా హౌస్, తెలంగాణలో పెట్టుకున్న హౌస్, తెలంగాణ ఇక్కడ భూములు తీసుకొని, ఇక్కడ బిల్డింగులు కట్టుకొని, ఇక్కడ కరెంటు వాడుకుంటా, ఇక్కడ వనరులు వాడుకుంటా, ఇక్కడ ఇండ్లు, ఇక్కడనే బిల్డింగులు, ఇక్కడనే ఫామ్ హౌజులు ఇన్ని కట్టుకున్న వీళ్ళు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, తెలంగాణ సెంటిమెంట్ లేదనే విధంగా, అసలు కేసీఆర్ చచ్చిపోతే బెటర్ అని కోరుకునే విధంగా ఇది ఎక్కడ పోతుంది సమాజం? తెలంగాణ సమాజం స్పందించిన రోజు వీళ్ళందరూ మళ్ళీ సర్దుకొని ఏపీకి పోవాల్సి వస్తుందేమో. ఈ కచ్చ బ్యాచ్లు ఏమో ఆపో, పచ్చ బ్యాచ్ మీద ఆంధ్ర ప్రజలకు ఆల్రెడీ తెలుసు, క్లారిటీ ఉంది. ఈ కచ్చ బ్యాచ్ మీద కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఇవన్నీ చేస్తున్నారు పనులు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ చంద్రబాబు ఉన్నాడు, మమ్మల్ని ఏం పీకలేడు అనేది బహుశా ధైర్యం ఉండొచ్చు. కాలం ఉల్టాపల్టా అవుతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఆ ఉల్టాపల్టా అయిన రోజు వ్యవహారం కూడా మారుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఆంధ్రజ్యోతి పేపర్ అనుకోకుండా రాస్తే, అన్ఎక్స్పెక్టెడ్గా కనుక వార్త రాస్తే, ఏదో వెళ్ళిపోయింది, ఫ్లోలో వెళ్ళిపోయింది అనుకుంటే, లేకపోతే వాళ్ళతో పక్కా సమాచారం ఉంటే ఆ వార్తను బయట పెట్టాలి. లేకపోతే రిజెండర్ అని వేయాలి, ఒక క్షమాపణ వేయాలి. నిజంగా మీడియాలో అది సహజమే. ఒక తప్పుడు వార్త రాసినప్పుడు, కొంత వర్గం హట్ అయ్యే విధంగా వార్త రాసినప్పుడు దానికి రిజెండర్ రాయడం కూడా ఒక గౌరవమే మీడియాకు. కానీ ఈ మీడియాకి ఇజ్జత్ ఏడ ఉంచారు తెలంగాణలో? ఇవన్నీ కచ్చా పచ్చ పేపర్లు అవి వచ్చి తెలంగాణలో మీడియా కూడా ఇజ్జత్ లేకుండా తీసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్.